వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. నిన్న మొన్నటి దాకా కట్టప్పపై ఆగ్రహంగా ఉన్న కన్నడిగులు ఇప్పుడు వాళ్ళ ఆగ్రహాన్ని తగ్గించుకొని కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న నిజం తెలుసుకోవడం కోసం థియేటర్ లో క్యూ కట్టారు. దాంతో బాహుబలి పార్ట్ 2 కి కర్ణాటకలో ఆల్ టైమ్ హిస్టారికల్ ఓపెనింగ్స్ దక్కాయి. స్పెషల్ షోలతోనే కొత్త రికార్డులు నెలకొల్పిన బాహుబలి పార్ట్ 2 తొలి రోజు కర్ణాటకలో ఆల్ టైమ్ హిస్టారికల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. దాదాపు ప్రతి 10 థియేటర్స్ లో 8 నుండి 9 థియేటర్స్ లో బాహుబలి పార్ట్ 2 ఆడుతుందంటే సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా తొలి వీకెండ్ లో రోజుకు 5 షోల చొప్పున ప్రదర్శితం కాబోతున్న బాహుబలి పార్ట్ 2 ఆల్ టైమ్ హిస్టారికల్ లెవెల్లో ఓపెన్ అయింది. టికెట్ రేట్లు యావరేజ్ గా 150 నుండి 200 ఆ పైన ఉండటం కూడా లెక్క చేయని ప్రేక్షకులు భారీ ఎత్తున తొలి రోజు సినిమాను చూడడానికి ఎగబడుతున్నారు. దాంతో ఈ రోజు కలెక్షన్లు కర్ణాటకలో దాదాపు 12 కోట్లను టచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది రోజు ముగిసే సమయానికి 14 కోట్ల దాకా వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా కర్ణాటకలో రిలీజ్ అయిన పునీత్ రాజకుమార సినిమా 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆ సినిమాతో పోల్చుకుంటే డబుల్ థియేటర్స్ లో డబుల్ క్రేజ్ తో రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 2 14 కోట్ల నుండి 15 కోట్లలో కలెక్ట్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి యాక్చువల్ కలెక్షన్స్ ఎంతుంటాయో తెలియాలి అంటే ఒక రోజు వరకు ఆగాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.